మనం ఇప్పుడు వింత లోకంలోకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఎన్నో ఘోరాలు, ఎన్నో అపవిత్రమైన చేష్టలు, ఎన్నో నేరాలు చూడబోతున్నాం. అక్కడ ఒక బాలిక చేసే కొన్ని విచిత్రమైన విన్యాసాలు చూడబోతున్నాం. సో ఆ లోకంలోకి వెళ్ళిపోదామా? అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ వీడియో ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ ఇవ్వండి మామ. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా మరి. ఇప్పుడు నేను చెప్పబోతున్న బాలిక ఎవరో కాదు, ఈ సోషల్ మీడియాలో తన వీడియోస్ తో పిల్లల్ని అందరినీ బాడీ షేమింగ్ తో ఆటాడుకుంటున్న రితు చౌదరి. సో ఇప్పుడు ఈ బాలిక వీడియోస్ ని మనం రోస్ట్ చేసి ఇంకోసారి తన క్రింజ్ పూకు వీడియోస్ చేయకుండా సావదెంగుదాం. స్టార్ట్ చేద్దామా ఇంకా. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీను. నేను చెప్పలే ఇది వీడియోస్ లో ఏతులు ఎక్కువ దింగుతుందని. ఈ ఆంటీకి వీడియోస్ లో చేసే రాత్ ఇంత అంతా కాదు. ఈ ఆంటీ చేసే వీడియోస్ ని చూసి తన ఫాలోవర్స్ లో 10% మంది అప్రిషియేట్ చేస్తే 90% మంది అపరిచితుల్లా ఎప్పుడు మింగుదామా అని చూస్తూ ఉంటారు. అందరూ నన్ను దింగేస్తున్నారు, నేను కూడా చావ దింగుతాను. అట్లాంటి వీడియోస్ చేస్తున్నావు. నీ అంత క్రింజ్ పూకు బాడీ షేమింగ్ వీడియోస్ తీయడంలో నీకు సాటి లేరు అంటే. అయినా ఇదేం ఫ్యాంటసీ అంటే మొత్తం ఇన్స్టాలో మీ స్క్రాప్ ఎక్కువైపోయింది. దీనమ్మ మీలాంటి లేడీస్ వల్ల పద్ధతిగా రీల్స్ తీస్తున్న వాళ్ళ పరువు తీస్తూ మీ లేడీస్ కమ్యూనిటీని భ్రష్టు పట్టిస్తూ అవమానపరుస్తున్నా. నేను ఏం లాభం చెప్పు. నేను ఎంకరేజ్ చేస్తున్నా నీ ఫాలోవర్స్ ని దెంగాలి. ఇదిగో అబ్బాయిలు, మీరు ఎందుకు ఫాలో కొట్టారో, ఎందుకు దాని వీడియో చూస్తున్నారో మాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ ఇలాంటి క్రింజ్ పూక్ ఇన్ఫ్లుయెన్సర్ ని సపోర్ట్ చేయకుండా కొంచెం పద్ధతిగా రీల్స్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ ని సపోర్ట్ చేద్దాం. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. చూసారా మాస్టర్, ఈ ఆంటీ చేసే విన్యాసాలు. హలో ఆంటీ, ఆ సాంగ్ శృతి హాసన్ చేస్తుంటే చూడడానికి చక్కగా ఉంటుంది, నువ్వు చేస్తుంటే చూడడానికి ఇన్స్టా చొక్కలా ఉంది. ఇది తప్ప నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది నువ్వు మంచిగా చేయడానికైనా? నువ్వు తీసే క్రింజితో, నువ్వు చేసే రోతతో చిన్న చిన్న పోరగాల్ని చెడబింగి వాళ్ళని సెక్స్ వైపు మోటివేట్ చేస్తూ రీల్స్ తీస్తున్నావు, వాళ్ళని మెంటల్ గా మోటివేట్ చేస్తున్నావు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు వెతుకు దేవుడా. నేనంతా కేవలం నీ బాడీ షేమింగ్ వీడియోస్ వల్ల జరగొచ్చు అంటున్నా. సో ఇవన్నీ ఆపేసి ఏవో టీవీ షోస్ చేసుకుంటున్నావు కాబట్టి ఈ క్రింజ్ పూక్ రీల్స్ ఆపేసి ఆ షోస్ ఏవో చేసుకో, నీకే మంచిది. అర్థమైందా రాజా? The next time you have a pimple on your cheek, play this song. కరెక్ట్ ఆంటీ, కానీ నువ్వు పింపుల్ చూపెట్టుంటే బాగుంటుంది, కానీ అవేవో చూపిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదండి. అయినా నువ్వు చేసే వీడియోస్ వల్ల కొంతమంది పద్ధతిగా ఉండే అమ్మాయిలు మనోభావాలు దెబ్బతీస్తున్నావు. ఒకటి, నువ్వు రీల్స్ ఆపి, లేదా పద్ధతిగా రీల్స్ చేయి. రెండు, నువ్వు అసలు మాకు కనపడకు, చిరాకు బెంగుతుంది. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు నీ క్రింజ్ పూక్ వీడియోస్ తో, బాడీ షేమింగ్ వీడియోస్ తో చూడలేక వస్తున్నావు నీ ఓవర్ యాక్షన్స్ తో. వెనకటి ఒకడు ఎలాగ అన్నాడంట, ఆతులు గీకిదామని బాత్రూమ్కి పోతే ఏ ఆతులు అయితే మనకెందుకు అని బల్లాతులు గీకిందంట. అట్లా ఉంది నువ్వు రీల్స్ చేస్తుంటే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంక చెప్పడాలే, ఇలాంటి రీల్స్ ఇంకా తీస్తే చావ దంగడాలే. కొత్త తెంగేస్తాను, అందరి అమ్మల్ని తెంగుతాను. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొత్త క్రింజ్ కొత్త స్క్రాపింగ్ తీసుకొస్తా. ఇంకేంటి మరి, ఉంటానే. బస్